ఈరోజు చేగుంట మండలంలో పనిచేస్తున్నటువంటి సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు ఇద్దరు కూడా దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడడం జరిగింది. ఇది విద్యారంగానికి ఒక లోటు. అయితే వారి కుటుంబాలను తిరిగి ఎవరు ఆ భర్తీని పూడ్చలేరు కాబట్టి ప్రభుత్వము వెంటనే స్పందించాలి. గత నెల కింద సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు నెల రోజుల పాటు సమ్మె చేసినాడు, కానీ ఈ ప్రభుత్వం మొద్దు నిద్రను వీడలేదు. ఈ ప్రభుత్వానికి ఇంత చులకన భావంతో ఉద్యోగులను చూడడం సరైనది కాదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఈరోజు చనిపోయిన ఇద్దరు సిఆర్పీలు మాత్రమే కాదు, ప్రభుత్వానికి అనేక రంగాలలో ఈ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను వెట్టి చాకిరి విధానంలో కొనసాగిస్తుంది. తక్కువ జీతం ఇచ్చి ఎక్కువ శ్రమ చేయించుకొని వాళ్ళ ద్వారా ప్రభుత్వం పాలన కొనసాగిస్తుంది. ఇది ఎంత మాత్రం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. కాబట్టి చనిపోయిన ఇద్దరు సిఆర్పీలకు వెంటనే 20 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించి వారి కుటుంబంలో ఒక్కొక్కరికి ప్రభుత్వ ఉద్యోగం నియామకం కల్పించవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఉద్యోగం కోసం పడే తపనలో భాగంగానే ఈరోజు వాళ్ళు అలాంటి మానసిక స్థితిలోనే యాక్సిడెంట్ కావడం జరిగింది. ఉద్యోగుల మీద అనేక ఒత్తిళ్లు తీసుకురావడం మాత్రమే కాదు, ఉద్యోగుల సంక్షేమం చూసుకోవడం కూడా ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత అనే విషయము ఈ ప్రభుత్వం మర్చిపోయింది. అలాంటి దురదృష్టకరమైన సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా ఉండాలంటే ఉద్యోగుల మీద ఒత్తిడి కాకుండా చూసుకోవడం, అలాగే ఉద్యోగులకు పెన్షన్ భద్రత కానీ మరి ఇన్సూరెన్స్ భద్రత కానీ ఆర్థికమైనటువంటి అంశాలలో ప్రభుత్వము చర్య తీసుకోవాల్సిందిగా ఈరోజు చేగుంట మండలం నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం.